Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. I want to tell you one question. నేను మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. I wanted to give you one message to this time. ఈ సమయంలో మీకు ఒక వార్తను చెప్పాలనుకుంటున్నాను. Very important message to the whole Christendom. అయితే ఈ యొక్క క్రైస్తవ సమాజానికంతా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. Not only Christendom, even Gentiles. కేవలం క్రైస్తవ సమాజానికే కాదు, అన్యులకు కూడాను. John 8:46. యోహాను సువార్త 8:46 వచనం ఇవ్వబడింది. In that single verse you have two questions from Lord Jesus Christ. ఆ ఒక్క వాక్యంలోనే యేసుక్రీస్తు వారి యొద్ద నుంచి 2 ప్రశ్నలు వేయబడుతున్నాయి. Can you prove there is a sin in Jesus Christ? యేసుక్రీస్తు వారిలో ఏదైనా పాపం ఉందని నువ్వు నిరూపించగలవా? Can you prove there is a fault in Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువులో దోషం ఉందని నువ్వు నిరూపించగలవా? So far 2025 years nobody found fault and sin in Jesus Christ. 2025 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం గాని దోషం గాని ఇంతవరకు ఎవరు కూడా కనుగొనలేకపోయారు. I want to tell one more thing. ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. If you walk on knee, if you walk on elbow in the whole world, you cannot prove single sin in Jesus Christ. ప్రపంచమంతా నీవు మోకాళ్ళ మీద నడిచినా మోచేతుల పైన నడిచినా కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక్క పాపం కూడా ఒక్క దోషం కూడా నువ్వు నిరూపించుకోలేవు. When you say no single sin, why don't you believe? మరి ఎప్పుడైతే ఒక్క పాపం కూడా లేదు ఆయనలో అన్నప్పుడు నువ్వు నమ్మడానికి ఏమైంది? You have to come and catch Jesus Christ's feet. నువ్వు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడాలి. You have to believe Jesus Christ. యేసుక్రీస్తుని విశ్వసించాలి. You have to worship the Lord. ప్రభువుని నువ్వు ఆరాధించాలి. There is no other option. ఇంకొక అవకాశం నీకు లేదు. Only one option to reach God through Jesus Christ. దేవుని చేరుకోవడానికి ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. That is one question. అది ఒక ప్రశ్న అయితే Another question. ఇంకొక ప్రశ్న, Since I am having a truth, why don't you believe? ఆయన అంటున్నాడు కదా, నాలో సత్యం ఉన్నప్పుడు నువ్వు నమ్మడానికి నీకేమైంది? If you found truth, you have to obey. నువ్వు సత్యాన్ని కనుగొన్నట్లయితే దానికి నువ్వు విధేయుడవ్వాలి. For these 2 questions you have to answer before your death. ఈ 2 ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పాలని మరణంకు ముందు. Since he is having a truth, have a fellowship with him. ఆయనలో సత్యం ఉంది కనుక నువ్వు ఆయనతో సహవాసము చెయ్యి. Anybody prove there is a sin in me? మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాలో పాపం ఉందని నువ్వు నిరూపించగలవా? So far nobody proved. ఇంతవరకు ఎవరు కూడా దాన్ని Why don't you follow my dear brother? నా ప్రియ సహోదరుడా, మరి ఎందుకు నువ్వు ఆయన వెంబడించకూడదు? Day before yesterday flight was crashed. నిన్న కాక మొన్న చూసినట్లయితే మరి ఆ యొక్క ఏరోప్లేన్ మరి అంతా కూడా యాక్సిడెంట్ గురైంది కదా. Within 25 seconds 250 people died. 25 సెకండ్ల లోపలే మరి 245 మంది చనిపోయారు కదా. Doctors are eating food. మరి అక్కడ డాక్టర్స్ కూర్చొని భోజనం చేస్తున్నారు. They don't know they're going to die. వారికి తెలియదు వారు మరణించబోతున్నారని. And they don't know flight is going to London. They wanted to reach London. వారు లండన్ కి వెళ్ళాలని బయలుదేరారు దాంట్లో కొంతమంది. But all died. కానీ అందరూ కూడా మరణించారు. Death is your friend and my friend. మరి మరణము నీ యొక్క నా యొక్క స్నేహితుడిగా ఉంటున్నాడు. Any moment it can come. అది ఏ సమయమైనా రావచ్చు మన దగ్గరికి. Let it come. రానివ్వండి. But believe Lord Jesus Christ. కానీ యేసుక్రీస్తుని విశ్వసించండి. Have hope in Jesus Christ. యేసుక్రీస్తు యందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. Believe Lord Jesus Christ. యేసుక్రీస్తుని విశ్వసించండి. Kneel down and follow Jesus Christ. మోకరించి ప్రభువును వెంబడించండి. And the last I want to tell one more thing. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. He died on the cross of Calvary for your sins and my sins. నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం ఆయన కల్వరిగిరిలో శిలువలో మరణించాడు మన కొరకు. He died and rose again on third day. ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. He is going to come back. ఆయన తిరిగి రాబోతున్నాడు. Those who believe, he is going to take them to heaven. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన పరలోకానికి తీసుకెళ్లబోతున్నాడు. Jesus said, God so loved the world. ప్రభు అన్నారు, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారని. Jesus Christ said to me, యేసుక్రీస్తు ప్రభువారు నాతో అన్నారు, love your neighbor. నీ యొక్క పొరుగువారిని ప్రేమించు అన్నాడు. We have a God's Lord, that's why we are sharing a word of God to you. మా యొక్క దేవుని వాక్యం ఉంది కనుక మేము దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. People come and beat me, use bad words, abusing words. ప్రజలు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చెడ్డ మాటలల్లో పలుకుతున్నారు. We love them, we pray for them. మేము వారిని ప్రేమిస్తున్నాం, వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, feed the enemy. అయితే నీ యొక్క శత్రువు వచ్చినా కూడా ఆయనకి భోజనం పెట్టమన్నాడు. And love enemy. నీ యొక్క శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. Pray for enemy. నీ శత్రువు కొరకు ప్రార్థించమన్నాడు. Who said all these things? ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? Only Jesus Christ said. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. That's why come to him, catch his feet, believe him.
అందుకని ఆయన ఎదుకు రండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన ఎందుకు విశ్వసించండి. The moment you believe Jesus Christ, యేసుక్రీస్తుని విశ్వసించిన క్షణమే you will be in eternity. నీవు నిత్యత్వంలోకి ఉంటావు. The moment you believe Jesus Christ, ఆ యేసుక్రీస్తుని విశ్వసించిన క్షణమే you can have fellowship with Lord Jesus Christ. ఆయనతో నీవు సహవాసం కలిగి ఉండగలవు. Thank you. God bless you. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.